యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు ప్రణాళికలు చేయడం అభినందనీయం అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పిట్టగూడు లాంటి అద్దె భవనాల్లో కులానికొకటి గురుకుల పాఠశాల పెట్టి కులాల మధ్య అంతరాలను పోషించినటువంటి వ్యవస్థను మనం చూసినాం అధ్యక్ష. దానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాల మధ్యలో అంతరాలను తొలగించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి పేద పిల్లలు ఒకే రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే కులాల మధ్యలో అంతరం తగ్గుతుంది, ఒక సమసమాజ నిర్మాణం కోసం ఒక అడుగు వేసిన వాళ్ళం అవుతామని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోటి రుక్మాపూర్ గ్రామంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సంబంధించి శంకుస్థాపన కూడా మేము పూర్తి చేసుకున్నాం. మా నియోజకవర్గంలోనే ఇంతవరకు కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేనటువంటి సందర్భం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇటీవల ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి బడ్జెట్ సంబంధించినటువంటి నిధులు కూడా చేసింది. వాటిని కూడా తొందరలో ప్రారంభించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను.